ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, పరమోన్నతుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా మా అందరి గృహాల చుట్టూ మీ కంచె దయచేసినందుకు వందనాలయ్యా. అయా, మమ్మల్ని భద్రపరిచి క్షేమముగా ఉంచి కంటి నిండా నిద్రను అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. అయా, ఈ ఉదయాన్ని చూడాలని ఆశకొని ఉన్నారు అనేకులు, అయినా కానీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచారు ప్రభువా. ఈ ప్రశస్తమైన దినాన్ని మాకు బహుమానంగా దయచేశారు. మా బలం వల్ల, మా శక్తి వలన, మా జ్ఞానం వలన, మాకున్నటువంటి ధనం వలన మేము ఈరోజు సజీవులంగా లేము అని గుర్తెరిగి మీరు మమ్మల్ని ప్రేమించి ఈ రోజును మాకు అనుగ్రహించారు అనే విశ్వాసముతో మీ యొక్క చిత్తాన్ని కనిపెడుతూ మీకోసం జీవించే కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును అని సామెతల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం ద్వారా అయ్యా భక్తుడు చెప్తూ ఉన్నట్లుగా, అవునయ్యా, ఎవ్వరు కూడా ఈరోజు గర్వపడడానికి వీల్లేదు తండ్రి. వారికున్న ధనము, అధికారాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి గర్వపడకుండా, నేనే గొప్ప అని ఆలోచన చేయకుండా, అయా, చెప్పే మాటలు వింటూ లోబడే హృదయాన్ని దయచేయండి తండ్రి. తద్వారా వారు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు నాయన. తద్వారా వారు ఆశీర్వదింపబడతారు తండ్రి. గర్వము లేకుండా తగ్గింపు, విధేయత కలిగి ఇంకా జ్ఞానం పెంచుకొని అయ్యా ప్రతి విషయంలో వర్ధిల్లే కృప దయచేయమని మీరే ప్రతి బిడ్డతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. ఈ ఉదయకాలాన్నే ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారిని మీ చేతికి అప్పగిస్తున్నాము. ఏ ఆలోచనతో, ఏ ప్రణాళికతో, ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నారో మీరే వాటన్నిటిలో సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా, ఈ రోజున మా పనులను దీవించండి, మా కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. తలగానే గాని తోకగా ఉండరని వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి ప్రభువా. కావలసిన బలం, శక్తి, జ్ఞానం మీరే దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరు కూడా ఆగిపోకుండా, దేనిని బట్టి కూడా వారు వెనకబడిపోకుండా కృప చూపించండి. ఆగిపోయాయి అనుకున్న పనులు కూడా మీరు ఈరోజు ప్రారంభించండి తండ్రి. నూతన పనులు కూడా ఈ రోజున తండ్రి దీవించమని కూడా అడుగుతున్నాము నాయన. ప్రయాణాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. మేము వెళుతున్న మార్గాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఎవరికి ఏ హాని, ఏ ప్రమాదం, మార్గములో ఎటువంటి సమస్యలు రాకుండా మీరే క్షేమముగా అయా ప్రతి ప్రయాణమును మార్చండి. సురక్షితముగా వారి ప్రాంతాలకు చేరబడే కృప దయచేయండి నాయన. ప్రభువా, ఎవరికి ఏ లోటు లేకుండా దీవించండి నాయన. ఆరోగ్యము దయచేయండి, బలాన్ని దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండా కృప చూపించండి తండ్రి. ఆకలి బాధలు లేకుండా సహాయము దయచేయండి ప్రభువా. ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనడానికి కావలసిన వాక్య జ్ఞానం అనుగ్రహించండి. పాపములో పడిపోకుండా, చెడు స్నేహాలలోకి వెళ్ళిపోకుండా, అయా దుష్టులు కూర్చుండే చోట కూర్చుండకుండా, అయా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ జీవించే కృప దయచేయమని నాయనా. మాటలు, ప్రవర్తన, క్రియలన్నీ కూడా మీ నామాన్ని ఘనపరిచే కృప అనుగ్రహించమని అడుగుతున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్నా, ఇంటర్వ్యూస్కి వెళుతున్నా ప్రతి బిడ్డను దీవించండి. జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. అయా, ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నిటినీ కూడా మీకే అప్పగిస్తున్నాం. ప్రతి విషయంలో మీరే ప్రతి బిడ్డను కూడా నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా గృహాలలో ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, గృహిణీలు వీరందరికీ మీ కాపుదల దయచేయండి. ఎవరు వారికి హాని తలపెట్టకుండా కాపాడండి ప్రభువా. ఆయన సమాధానకరమైన, ప్రశాంతమైన, నెమ్మదికరమైన జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకునే
హృదయము దయచేయండి ప్రభువా. అయా ఈ లోక మాయలు పడిపోకుండా, ఎవరి చేతుల్లో ఈరోజు మోసపోకుండా అయా ప్రతి బిడ్డకు వాక్య జ్ఞానము దయచేయమని మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, కొందరికైనా మీ యొక్క ఉన్నత నామాన్ని ప్రకటించుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.